వాళ్ళు కానీ, సో దాంట్లో ఉన్న కేసులో ఉన్న లోపాలు అంటే ఇదన్నీ ఎక్కడ వస్తున్నాయంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో మనము అంటే ఈ ఎకనామిక్ అఫెన్సెస్ లో మెయిన్ గా చెప్పేది నేను. ఇప్పుడు క్రిమినల్ అఫెన్సెస్ లో అవన్నీ సపరేట్. అది ఎకనామిక్ అఫెన్సెస్ లో ఒక బినామీ ఆస్తుల్ని కనిపెడతాము, బినామీల్ని కనిపెడతాము, ఆ మనీ ట్రైల్ ని కనిపెడతాము. ముఖ్యంగా ఈడీ కూడా చూసుకుంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చింది ఇక్కడ. ఈడీ కూడా ఇక్కడ పిఎంఎల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అది పనిచేస్తుంది. సో ఈ మనీ ట్రైల్ సిబిఐ కానీ ఈడీలో కానీ ఇదంతా ఏంటి, ఇట్స్ ఎకనామిక్ అఫెన్సెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. జగన్ గారి మీద ఉన్నది క్రిమినల్ మర్డర్ కేసులు కాదు. సో ఇందులో మనకి మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేసి, అసలు ఈ సిబిఐ కేసెస్ ఏంటి, క్విట్ ప్రోక్యో అంటే నేను నా తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు పలానా కంపెనీలకి నేను కొన్ని వెసులుబాట్లు ఇచ్చాను, దానికి అనుగుణంగా వాళ్ళు నా కంపెనీస్ లో, నేను పెట్టుకున్న కంపెనీస్ లో నాకు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. దిస్ ఈస్ వాట్ ద క్విట్ ప్రోక్యో ఆఫ్ జగన్మోహన్ రెడ్డిస్ కేసెస్ హావ్ బీన్. మెయిన్ ప్రైమరీ ఎలిగేషన్స్ కన్సాలిడేటెడ్ గా అవే ఉన్నాయి. సో దీంట్లో వీళ్ళది ప్రూవ్ చేయగలగాలి. అంటే నేను నీకు ఒక గవర్నమెంట్ పరంగా మీ కంపెనీస్ కి ఈ వెసులుబాట్లు ఇస్తే మీరు దాని పరంగా నా కొడుకు కంపెనీలో మీరు పెట్టారు అన్న దాన్ని వీళ్ళు మెయిన్ మొత్తం కేసెస్ అన్ని దాని మీద నడుస్తున్నాయి. సో ప్రూవ్ చేయగలగాలి. ఎక్కువ కూడా సార్ ఇప్పుడు దీంట్లో డిశ్చార్జ్ పిటిషన్లే ఎక్కువగా ఉన్నాయి. నేను అదంట డిశ్చార్జ్ పిటిషన్స్ ఇది ఓకే సార్. కృష్ణకాంత్ గారు సార్ వినపడుతుందా? రైట్. రఫీ గారు సార్ ఉంటాయి కదా డిశ్చార్జ్ పిటిషన్స్, ఇవి నీరు గారిపోయినాయి, అవి అవ్వలేదు, కానీ టైం వేస్ట్ అయినాయి డిశ్చార్జ్ పిటిషన్స్ వల్ల. దీస్ ఆర్ ద టాక్టిక్స్ ఆఫ్ లా. నేను కాదన్నా, ఇవన్నీ యాజ్ ఏ క్రిమినల్ లాయర్ గా కానీ ఏదైనా కానీ మా టాక్టిక్స్ మాకు ఉంటాయి. ఇప్పుడు నమ్ముకున్న క్లయింట్ వచ్చినప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ విల్ ట్రై టు ఫైట్ అండ్ డూ ద బెస్ట్ మెరిట్స్ లో ఆ కేసులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, మెరిట్స్ ఏంటి అవన్నీ చూసి దాన్ని బట్టి నేను ఫైట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను నా వంతు నేను నా క్లయింట్ ని కాపాడతానికి ట్రై చేస్తాను. దాని పరంగానే ఈ లీగల్ ప్రాసెస్ వల్ల, డిఫెన్స్ లాయర్స్ వల్ల, వీటన్నిటి వల్ల డిలే అవుతుంది. దాని వల్ల డిలే అవుతుంది. మన సిబిఐని న్యాయ వ్యవస్థని ఏం అనలేం. ఎండ్ ఆఫ్ దర్ ఇస్ ఎ లీగల్ ప్రాసెస్ టు ఫాలో. మనం తొందరపడి ఇదేం స్విగ్గీ ఆర్డర్ కాదు, ఇప్పుడు కావాలంటే రేపు శిక్ష పడిపోవడానికి, ఇమీడియట్ గా అయిపోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇదివరకు లాగా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనే కొటేషన్ ఉంటుంది, అది ఇప్పుడు మారిపోయింది. జస్టిస్ మే బి డిలేడ్ బట్ అల్టిమేట్లీ ఇట్ విల్ నాట్ బి డినైడ్. ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. ఎట్లా ఉంటుంది ఇప్పుడు 5 సంవత్సరాల లోపు 5 సంవత్సరాల పైన శిక్ష పడ్డ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది, ఇట్లా అన్నట్టుగా కూడా చట్టాలు ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? 29కి ఎట్లా ఉంటుంది? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఇందులో ఈయన కన్విక్ట్ అయితే, ఇప్పుడు ఈ ఒఫెన్సెస్ అన్నిట్లోనూ అంటే సీరియస్నెస్ ఆఫ్ ది ఒఫెన్సెస్, ఈయన ప్రైమ్ అక్యూజ్డ్ కింద ఉన్నప్పుడు మరి సీరియస్నెస్ ఆఫ్ ఒఫెన్సెస్ కాబట్టి ఎంత వరకు ఇది ఇందులో కన్విక్ట్ అవుతాడు దాన్ని బట్టి మనం చూడొచ్చు. సో దీంట్లో మనం చూసుకుంటే కొన్ని ఇప్పుడు మామూలుగా బీయింగ్ ఏ మిస్కాండక్ట్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ కింద దాని కింద చూసుకుంటే ఆ ప్రకారంగా 4 to 10 years పడే ఛాన్సెస్ ఉంటుంది. మనీ లాండరింగ్ అయితే ఈజీగా 10 ఏళ్ళ పైన ప్లస్ ఫైన్ పడుతుంది. అండ్ ఇక రకరకాలుగా క్విట్ ప్రోక్యో ఒకవేళ ప్రూవ్ అయితే అది బ్రైబ్ కింద వస్తుంది. బ్రైబ్ కింద కూడా 7 to 8 years, అది మాక్సిమం 7 years వరకు పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా రకరకాల సెక్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ప్రూఫ్స్ బట్టి మనము ఏమేమి సెక్షన్స్ ప్రూవ్ అయితే ఒక్కొక్క సెక్షన్ కి మరి దాని తగ్గట్టుగా మళ్ళీ ఇండివిజువల్ గా శిక్షలు వేస్తారు. వేసి ఓవరాల్ గా కన్సల్ట్ ఇన్నేల్ అని చెప్తారు. అలాంటప్పుడు డెఫినెట్ గా ఇప్పుడున్న కొత్త మొన్ననే మన ఆల్ థ్యాంక్స్ టు అవర్ మోడీ గవర్నమెంట్, మొన్న మా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త బిల్ తీసుకురాబోతుంది. 12 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దే విల్ నాట్ బి ఎలిజిబుల్. అవునా కదా? సో ఇలాంటివన్నీ మేము తీసుకొస్తున్నాం. సో ఆ ప్రకారంగా అన్నారు కదా కాదా 5 సంవత్సరాల పైబడిన శిక్ష అన్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను చూడాలి ఒకసారి, నేను ఒకసారి చూసుకోవాలి. 12 years దాటితే అన్నారు, 5 years అన్నది రైట్. ఒక్కసారి బ్రేక్ అవుతుంది. రైట్ రఫీ గారు ప్లీజ్ కంటిన్యూ. రఫీ గారు సార్ ఇప్పుడు కృష్ణకాంత్ గారు క్రిమినల్ లాయరు, ఆయన కిట్ గురించి చెప్పారు. ఇందులో సిబిఐ